ఈ రోజు కనుక మనం చూసుకుంటే బిగ్ బాస్ ఫైనల్ లిస్ట్ అయితే మనకు కన్ఫర్మ్ గా అంటే ఇది మరి పూర్తి వివరాలను అయితే బిగ్ బాస్ 8 అయితే ఇప్పుడు వెల్లడించట్లేదు. ఎందుకంటే గత సీజన్లలో అయితే కొన్ని పేర్లు అయితే లీక్ అవడం జరిగింది. కానీ ఈసారి మాత్రం సీజన్ 8 కి అయితే పగడ్బందీగా ప్లాన్ చేసినట్టు అయితే మనకు తెలుస్తుంది. అయితే మనకి ఇప్పటి వరకు బిగ్ బాస్ 8 లోకి ఎవరెవరు వెళ్ళబోతున్నారు అనేది చాలా పేర్లు అయితే వినిపించాయి. కానీ ఆ పేర్లలో మరి ఆఫ్టర్ సెలక్షన్స్ తర్వాత కొన్ని పేర్లు అయితే కన్ఫామ్ గా వినిపిస్తున్నాయి. మరి ఈ పేర్లను కనుక చూసుకుంటే మన యాంకర్ విష్ణుప్రియ పేరు అయితే గట్టిగా వినపడుతుంది. గతంలో యాంకర్ విష్ణుప్రియ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను బిగ్ బాస్ 8 సీజన్ కి వెళ్తానేమో అని భయం వేస్తుందని కొద్దిగా వెటకారంగా చెప్పినప్పటికీ దాన్ని బిగ్ బాస్ యాజమాన్యం అయితే సీరియస్ గా తీసుకున్నట్టుంది. ఆ డైలాగ్ తో ఫేమస్ కావడం వల్ల అదే విధంగా తన యాంకరింగ్ కూడా ఫేమస్ అవడంతో యాంకర్ విష్ణుప్రియ అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లోకి వస్తుందని అయితే మనకి కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. అదే విధంగా నెక్స్ట్ కనుక చూసుకుంటే బెజవాడ బేబక్క. మనకి బెజవాడ బేబక్క ఎంత వాక్చాతుర్యం కలిగిన వ్యక్తో మనందరికీ తెలుసు. యాక్చువల్ గా ఈమె ఒక సింగర్. ఈమె సింగర్ గా చాలా ఫేమస్ అయిన తర్వాత ఈమె పేరు సింగర్ మధు. తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది బెజవాడ బేబక్క అని చెప్పి. తిన వాక్చాతుర్యంతో మాట్లాడే ఏవైతే మాటలు ఉంటాయో అవి మిలియన్స్ వ్యూస్ లోకి వెళ్ళడం వల్ల బెజవాడ బేబక్క అయితే చాలా ఫేమస్ అయింది. ఈవిడ తెలివితేటలు ఎంతగా ఉంటాయంటే ఈమె ఎంతటి మేధావి అంటే మంచు లక్ష్మి గారిని ట్రోల్ చేసి ఏకంగా మంచు లక్ష్మి గారి ఇంటర్వ్యూ తీసుకునే కలిగే అంత చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి. అంటే అజాత శత్రువులు కలిగినటువంటి వ్యక్తి. ఈమె యొక్క బోల్డ్నెస్ ఏదైతే ఉందో అది బిగ్ బాస్ సీజన్ 8 కి ప్లస్ అయ్యేలాగుంది. ఎందుకంటే తను ఫిల్టర్ చేసుకొని మాట్లాడదు. ఏది ఉన్నా కానీ చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది. అదే విధంగా కంటెంట్ ఓరియంటెడ్ గా మాట్లాడుతుంది. ఏదో ఇన్లాజిక్ గా కాకుండా లాజిక్ గా విత్ సెటరికల్ గా మాట్లాడేటువంటి ఈ యొక్క కెపాసిటీ ఏదైతే ఉందో బెజవాడ బేబక్క ఆ కెపాసిటీ అయితే బిగ్ బాస్ 8 యాజమాన్యాన్ని బాగా ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల ఈమె యొక్క ఏదైతే వాక్చాతుర్యం ఉందో అది నచ్చడం, అదేవిధంగా తన ఏదైతే సింగింగ్ టాలెంట్ ఉందో అది మరింత ప్లస్ కాబోతుండడంతో ఈమెనైతే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లోకి పక్కగా కన్ఫామ్ గా తీసుకున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. అయితే మనకి ఇప్పటి వరకు బిగ్ బాస్ 8 లోకి ఎవరెవరు వెళ్ళబోతున్నారు అనేది చాలా పేర్లు అయితే వినిపించాయి. కానీ ఆ పేర్లలో మరి ఆఫ్టర్ సెలక్షన్స్ తర్వాత కొన్ని పేర్లు అయితే కన్ఫామ్ గా వినిపిస్తున్నాయి. మరి ఈ పేర్లను కనుక చూసుకుంటే ఇక ఆ తర్వాత చూసుకుంటే మన నార్త్ ఇండియన్ నటుడైన ఆదిత్య ఓం పేరు అయితే గట్టిగా వినపడుతుంది. ఆదిత్య ఓం ఇంతకు ముందు చాలా సినిమాల్లో నటించాడు. అందరికీ ముఖపరిచయం ఉన్న వ్యక్తి. అదే విధంగా కొద్దిగా ఈ మధ్యన సోషల్ మీడియాలో కూడా వైరల్ అవ్వడం, అదేవిధంగా తను కొన్ని సీరియల్స్ లో కూడా నటించడంతో ఇక ఆదిత్య ఓం అయితే కన్ఫామ్ గా వస్తున్నట్టు తనైతే ఆల్రెడీ తనని హోటల్లో బుక్ చేసి పెట్టినట్టయితే గట్టిగా సమాచారం అయితే మనకు అందుతుంది. ఇక చూసుకుంటే మన కిరాక్ సీత గురించి తెలిసిందే. తను ఇంతకుముందు గతంలో 7 ఆర్ట్స్ లో చేసినటువంటి వీడియోలు కానీ ఆ తర్వాత మరికొన్ని ఛానళ్లలో తను చేసిన సినిమాలు కానీ అదేవిధంగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కానీ చేసిన ప్రతిదీ కూడా చాలా కాంట్రవర్సీ అవ్వడం, అదేవిధంగా తను చాలా బోల్డ్ గా ఉండడం, తన బోల్డ్నెస్ తో ఈసారి అయితే బిగ్ బాస్ మరి ఎటువంటి ఫిల్టరింగ్ లేకుండా తను కూడా బోల్డ్ గా మాట్లాడే వ్యక్తి కాబట్టి తను ఈసారి బిగ్ బాస్ లో అయితే ఫైర్ అయితే నింపబోతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా తను బేబీ సినిమాలో కూడా నటించడం జరిగింది. బేబీ సినిమాలో విరాజు సుఖపడడానికి అదే ఆనంద్ బాధపడడానికి కారకురాలు కూడా ఈ మన కిరాక్ సీత అనే చెప్పుకోవచ్చు. మన కిరాక్ సీత వల్లనే కథ అనేది అయితే మొత్తం మలుపు తిరుగుతుంది. బేబీ సినిమా మలుపు తిరగడంలో కీలక పాత్ర వహించిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే మనకి సీరియల్ ఆర్టిస్ట్ అండ్ సినిమా ఆర్టిస్ట్ అయినటువంటి అంజలి పవన్ గారి పేరైతే గట్టిగా వినపడుతుంది. గత సీజన్ లో మన అంజలి పవన్ గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తను అంతగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయింది. కానీ ఈసారి మాత్రం పగడ్బందీగా అయితే వస్తుంది. మనందరికీ అంజలి పవన్ గారి గురించి తెలిసిందే. తను ఇంతకుముందు మన చిన్నప్పటి నుంచే మొగల్ రేకు సీరియల్లో తను నటించడం జరిగింది. పాత జనరేషన్ కే కాకుండా కొత్త జనరేషన్ యువతకు కూడా అంజని పవన్ పేరు అనేది చాలా బాగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈసారి అంజని పవన్ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే మనకి ఇప్పటి వరకు బిగ్ బాస్ 8 లోకి ఎవరెవరు వెళ్ళబోతున్నారు అనేది చాలా పేర్లు అయితే వినిపించాయి. కానీ
కొన్ని పేర్లు అయితే కన్ఫామ్ గా వినిపిస్తున్నాయి. మరి ఈ పేర్లను గనక చూసుకుంటే సీరియల్ నటులైనటువంటి కావ్య నిఖిల్ పేరు అయితే గట్టిగా వినపడుతుంది. ఈ కావ్య నిఖిల్ పేరు గురించి మనందరికి తెలిసింది. గతంలో ఒక సీరియల్స్ కి సంబంధించినటువంటి జోడీ డాన్స్ కి సంబంధించినటువంటి సీజన్ లో ఇద్దరు పేరుగా కనిపించడం జరిగింది. అదే విధంగా సీరియల్ లో కూడా వీరి పేరుకి చాలా మంచి పేరుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే వీరిద్దరు విడివిడిగా అయితే కనబడుతున్నారు. కానీ ఏదేమైనప్పటికీ వీరిద్దరిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ సీజన్ 8 లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే గట్టిగా వినపడుతుంది. అదే విధంగా నెక్స్ట్ కంటెస్టెంట్ కనుక చూసుకుంటే అభినవ్ నవీన్ గురించి మనందరికి తెలిసిందే. ఇతను పెళ్లి చూపులు సినిమాతోని తన సినీ అరంగేట్రాన్ని ప్రారంభించాడు. ఇతను పెళ్లి చూపులే కాకుండా మరికొన్ని సినిమాల్లో కూడా చేశాడు. అదే విధంగా ప్రియదర్శి అండ్ ఇతని జోడి ఇద్దరిది పెళ్లి చూపులు అయితే మంచి పేరు అని చెప్పుకోవచ్చు. వీరిద్దరు పండించినటువంటి హాస్యం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈయన హాస్య నటుడుగా ప్రారంభించి ఆ తర్వాత ఈయన అనూహ్యంగా ఇతను కమెడియన్ గా కొనసాగుతూనే అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా డైరెక్టర్ గా మారి రామన్న యూత్ అనే సినిమా అయితే ఈయన తీయడం జరిగింది. ఆ సినిమా ప్రేక్షకుల్లో అయితే మంచి ఆదరణ అయితే లభించింది. సో ఇతను చూడడానికి కొంచెం ఇంట్రోవర్ట్ గా కనిపిస్తాడు. కానీ ఇంట్రోవర్ట్ గా కనిపించిన తన ఉన్నటువంటి ఏదైతే మల్టీ టాలెంట్ ఉందో అటు యాక్టర్ గా కానీ ఇటు అదే విధంగా డైరెక్టర్ గా కానీ ఏదైతే ఇతనికి అలా ఈ యొక్క టాలెంట్ ఉందో ఇది బిగ్ బాస్ 8 లో తనకి చాలా ప్లస్ అయ్యే విధంగా ఉంది. అదే విధంగా ఇక మరొక కంటెస్టెంట్ కనుక చూసుకుంటే ఆర్జే శేఖర్ భాష అయితే మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తాడా లేకపోతే నార్మల్ ఎంట్రీ ఇస్తాడా అన్నది చాలా సస్పెన్స్ గా మెయింటైన్ చేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. ఈ పేరు అయితే చాలా గట్టిగా వినపడుతుంది. మనందరికి ఆర్జే శేఖర్ భాష గురించి తెలిసిందే. తనకి సంబంధం లేనటువంటి ఏదైతే వివాదాస్పదమైనటువంటి తన స్నేహితులకు సంబంధించిన విషయంలో జోక్యం చేసుకుని తనైతే మీడియాలో అయితే చాలా పోరాటం చేయడం జరిగింది. ఆ విధంగా ఆయన సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అవడంతో ఈ మధ్యన అది నచ్చి బిగ్ బాస్ యాజమాన్యం అయితే శేఖర్ భాషను అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లోకి అయితే తీసుకోవడం జరిగింది. ఈ ఆర్జే శేఖర్ భాష అటు ఆర్జే గానే కాకుండా ఇటు విజయ్ గా కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని అంతగా పేరు లేనటువంటి చిత్రాల్లో కూడా నటించడం జరిగింది. సో ఆర్జే సూర్య కూడా చాలా ఫైర్ గా మాట్లాడేటటువంటి వ్యక్తి కాబట్టి ముక్కుసూటిగా కోపం వచ్చేస్తుంది కాబట్టి ఇతను కూడా బిగ్ బాస్ సీజన్ 8 లో ఫైర్ తెచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే మనకి ఇప్పటి వరకు బిగ్ బాస్ 8 లోకి ఎవరెవరు వెళ్ళబోతున్నారని అయితే చాలా పేర్లు అయితే వినిపించాయి. కానీ కొన్ని పేర్లు అయితే కన్ఫామ్ గా వినిపిస్తున్నాయి. మరి ఈ పేర్లను కనుక చూసుకుంటే న్యూస్ రీడర్ అభినవ్ వర్మ పేరు అయితే గట్టిగా వినపడుతుందని చెప్పుకోవచ్చు. అభినవ్ వర్మ కొన్ని ఛానళ్లలో తను ఒక ఫేమస్ యాంకర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇతను కూడా బిగ్ బాస్ సీజన్ 8 లోకి వచ్చే అవకాశం ఉంది. తన న్యూస్ రీడింగ్ సంబంధించినటువంటి ఏదైతే ప్రతిభ ఉందో అనాలిసిస్ ప్రతిభ ఏదైతే ఉందో అదైతే తనకి ఈసారి మరి సీజన్ లో ప్లస్ అయ్యే విధంగా ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్ నైనికా సూర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నైనికా సూర్ అయితే మనందరికి తెలిసిందే. డీలో ఈమె చేసినటువంటి ఏదైతే డాన్స్ షో ఉందో డీలో తన పర్ఫార్మెన్స్ తో అందరిని అలరించింది. ఈ నైనికా కాన్సూర్ అండ్ సాయి పేరుతో అయితే గట్టిగా ఈమె పేరు అయితే బాగా వినిపించింది సోషల్ మీడియాలో. అదే విధంగా ఈ యొక్క డీ లాంటి ఒక ప్రతిష్టాత్మక షోలో వీరిద్దరు ప్రేమించుకుంటున్నట్టు ఆ తర్వాత వీరిద్దరు చాలా కాలంగా కలిసి ఉన్నట్టు అయితే వారిద్దరు మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ నైనికా కాన్సూర్ అండ్ సాయి విడిపోయినట్టు తర్వాత ఈమె తన బాధతో ఒక వీడియో అయితే చేసి సోషల్ మీడియాలో అయితే పెట్టడం జరిగింది. అది అయితే చాలా బాగా వైరల్ అయింది. సో ఈ నైనికా కాన్సూర్ పేరు కూడా చాలా బాగా వినపడుతుంది. అదే విధంగా ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే కయ్యూమ్ అలీ పేరు అయితే ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ 8 సీజన్ లోకి రావట్లేదని అయితే పక్కా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. అంటే బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇచ్చే వాళ్ళ గురించి అయితే ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. మరి బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఖచ్చితంగా కయ్యూమ్ అలీ అయితే రావట్లేదని అయితే పక్కా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. అయితే మనకి ఇప్పటి వరకు బిగ్ బాస్ 8 లోకి ఎవరెవరు వెళ్ళబోతున్నారని అయితే చాలా పేర్లు అయితే వినిపించాయి. కానీ కొన్ని పేర్లు అయితే కన్ఫామ్ గా వినిపిస్తున్నాయి. మరి ఈ పేర్లను కనుక చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవుతుంది అనగానే అందరి నోట్లో నానిన పేరు రీతూ చౌదరి. ఎందుకంటే రీతూ చౌదరి తను ఆర్జీతో చేసిన వీడియోలు కానీ అదే విధంగా తన బోల్డ్ గా మాట్లాడే మాటలు కానీ అదే విధంగా తను యాంకరింగ్ చేసే ప్రతిభ కానీ అదే విధంగా తను ఇప్పుడు యూట్యూబ్ లో చేస్తున్న బ్లాగింగ్ కానీ చాలా ఫేమస్ అయింది విష్ణుప్రియతో కలిసి. సో ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా అల్చల్ చేస్తుంది కాబట్టి రీతూ చౌదరి కూడా బిగ్ బాస్ సీజన్ 8 కి వస్తుందని అయితే ప్రముఖంగా ఫస్ట్ అయితే రీతూ చౌదరి పేరు అయితే వినిపించింది. కానీ మరి జడ్జెస్ దృష్టిలో మరి ఆమె యొక్క ఏదైతే బయో డేటా ఇన్ఫర్మేషన్ మరి దానికి తగ్గట్టుగా మరి
జడ్జెస్ కి అంతగా మెస్మరైజ్ చేసి ఉండకపోవడం వల్ల రీతు చౌదరి అయితే ఈసారి సెలెక్ట్ కాలేదని అయితే గట్టిగా అయితే ఇన్ఫర్మేషన్ అందుతుంది. అదే విధంగా ఇక కళ్యాణి న్యూస్ రీడర్ కూడా బిగ్ బాస్ సీజన్ 8 లోకి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే మొత్తానికి అయితే మరికొంతమంది పేర్లు కూడా వినపడుతూ ఉన్నాయి. మరి ఇక ఎవరెవరు ఈ లిస్ట్ లో వస్తారు, ఇంకా ఎవరెవరు యాడ్ అవుతారు ఈ బిగ్ బాస్ సీజన్ 8 లిస్ట్ లోకి అన్నది అయితే బిగ్ బాస్ యాజమాన్యం అయితే ఎవరికి బయటకు చెప్పట్లేదు. లీక్ కాకుండా పగడ్బందీగా అయితే ప్లాన్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈసారి లీక్ అయినా సరే టీమ్ లో పనిచేస్తున్న వాళ్ళు ఒకవేళ ఈసారి పేరును లీక్ చేసినా సరే ఇది బిగ్ బాస్ సీజన్ 8 కాబట్టి సడన్ గా వారిని తీసేసి ఇంకొకరిని బిగ్ బాస్ సీజన్ 8 లోకి తీసుకువచ్చే విధంగా బిగ్ బాస్ 8 యాజమాన్యం అయితే ప్రయత్నిస్తుంది. సో ఓవరాల్ గా బిగ్ బాస్ సీజన్ 8 కాక ముందే సీజన్ మీద అయితే బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక హోమ్లీ ఈ యొక్క కంటెస్టెంట్లలో చాలా మంది హోమ్లీ నేచర్ కలిగినటువంటి వ్యక్తులుంటే మరికొంతమంది చాలా వైరల్, మరికొంతమంది వైల్డ్ క్యారెక్టర్స్ తో, మరికొంతమంది బోల్డ్ క్యారెక్టర్స్ తో, అదే విధంగా కొంతమంది వాక్ చాతుర్యంతో కలిగి ఉన్న కంటెస్టెంట్లు, అదే విధంగా కొంతమంది టాలెంటెడ్ కంటెస్టెంట్లు ఉన్నారు. కాబట్టి ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 అయితే ఈ టాలెంట్ తో అయితే మొత్తం బిగ్ బాస్ హౌస్ నిండిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నారు కాబట్టి అనర్గళంగా మాట్లాడేటువంటి ఈ యొక్క కెపాసిటీ కలిగినటువంటి వ్యక్తులు బిగ్ బాస్ సీజన్ 8 లోకి వస్తున్నారు. కాబట్టి ఇక హోమ్ లో ఉండే వాళ్ళకి అయితే ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక హోమ్ మేకర్స్ ఎవరైతే ఉంటారో, సీరియల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారో వారికైతే బిగ్ బాస్ సీజన్ 8 అనేది పండగ అని చెప్పుకోవచ్చు. వాళ్ళైతే సంబరాల్లో మునిగి తేలుతున్నారని చెప్పుకోవాలి. ఇక మహిళా ఆడియన్స్ అయితే బిగ్ బాస్ సీజన్ 8 అంటే మాత్రం వాళ్ళు ఇక వాళ్ళ సంబరాలు అయితే అంబరాన్ని అంటుతాయి. మరిగా బిగ్ బాస్ సీజన్ 8 లోకి మరికొంతమంది లిస్టుల పేరైతే మరికొంతమంది పేర్లు కూడా మనకి కరెక్ట్ గా ఏదైతే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అవుతుందో నాగార్జున గారి ఎపిసోడ్ ప్రారంభంలోనే వినిపించే విధంగా బిగ్ బాస్ సీజన్ 8 అయితే పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. ఇంకా చూస్తూనే ఉండండి. ఇక మా బిగ్ బాస్ 8 సీజన్ సంబంధించినటువంటి మరిన్ని సమాచారంతో డైలీ అప్డేట్స్ మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉంటాం. మా ఛానల్ ని ఆదరిస్తూ ఉండండి.